క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ దిన ఉదయకాల పునరుత్థాన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య సత్యములు మన ఆత్మీయతను బలపరుచుకొని మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి ప్రవేశింప చేసుకొని నిత్య జీవమునకు వారసులయ్యే దిశలో మనము పయనమవ్వాలని ఆత్మదేవుని యొక్క సదుద్దేశమై ఉంటున్నది. మనము ప్రతినిత్యము పరిశుద్ధ గ్రంథములోకి అనేకములైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన ఆత్మీయ బోధలను ధ్యానిస్తున్న క్రమములు ఈ దినమునకై ఆత్మదేవుడు అనుగ్రహించిన వాక్యము ఇన్కార్నేషన్, మానవావతారము. దేవుడు మానవుడిగా అవతరించుట. మానవుడిగా దేవుడు అవతరించుట. ఎందుకు మానవుడిగా దేవుడు అవతరించాలి? దేవుడే మనుష్యుల నిమిత్తము మనుష్యుడుగా ఈ యొక్క శరీరమును, ఈ యొక్క రక్తమును దాల్చి పాపము ఇష్టమైనటువంటి లోకములో ఈ పాపమునకు సంబంధించినటువంటి ఈ శరీరమును దాల్చడానికి ఆ దేవుడే ఎందుకు భూలోకములోనికి రావాలి, అవతరించాలి? A big question had been put by Holy Ghost today for us. ఒక పెద్ద ప్రశ్నను పరిశుద్ధాత్మ దేవుడు మనకు వేస్తున్నాడు. ప్రపంచమంతా మానవాళిగా చెప్పబడుతున్నటువంటి మనుష్య జాతి వారి వారి ఇష్ట దైవములను ఆరాధిస్తున్నారు. వారి వారి క్రమములో వారికి ఉన్నటువంటి దేవతలను, దేవుళ్లను ఆరాధించి జీవిస్తూ ఉన్నారు. అయితే సృష్టికర్త అయిన దేవుడు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు మనుష్యుని మట్టి రూపములో చేర్చి ఆయన జీవవాయువును ఊదినటువంటి దేవుడు, మనుష్యునికి శరీరమును అనుగ్రహించిన దేవుడు, ఆయనే ఈ శరీరమును దాల్చుకొని భూలోకంలోనికి రావాల్సిన అగత్యమేమి? What is the irony behind the incarnation of the God as human? మనుష్యునిగా దేవుడు మార్చబడటానికి ఏమి దాగి ఉన్న సత్యం ఏమిటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుడు మనుష్య జాతిని ఎంతో ప్రేమించను. ఆయన సృష్టించిన మానవునికి ఆయన స్వరూప్యమునిచ్చను, ఆయన పోలికలను ఇచ్చినని ఆది కాలంలో మనం చదువుకుంటూ ఉన్నాం. హ్యూమన్ ఈజ్ నథింగ్ బట్ ది ఇమేజ్ ఆఫ్ ద గాడ్. మనుష్యుడు ఏ మాత్రమును తేలిక కాదు, తక్కువ కాదు. దేవుని యొక్క స్వరూప్యమును కలిగిన వాడిగా ఉంటున్నాడు. దేవుని పోలికలలో చేర్చబడినటువంటి మనుష్యుడుగా ఉంటున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. You are nothing but the lesser to the God. You are a born in the world. దేవునితో సమానమైనటువంటి రూపమును పొందిన వాడుము, పోలికను పొందిన వాడుము. Despite of all these things, వీటన్నిటిని ప్రక్కన పెట్టేసావు. అపవాది యొక్క కుతంత్రములను, అపవాది యొక్క మాటలను, అపవాది యొక్క పోలికలను పొందడానికి, అపవాది యొక్క మాటలు విని దేవుని ఆజ్ఞను మీరి ఆయన సన్నిధిలో నుంచి పాపము ఇష్టమైన జీవితమును జీవించడానికి ఆయన సన్నిధి నుంచి తరిమి వేయబడ్డావు.
స్వయం కృతాపరాధము అని తెలుగులో అంటారు. మనకు మనముగా పాపము చేసి ఆయన పోలికలో పుట్టిన మనము, ఆయన రూపంలో పుట్టిన మనము, మనకు మనముగా పాపము చేసి బయటకు త్రోయబడబడ్డాము. దేవుని సన్నిధి నుంచి త్రోయబడదాము. చాలా జాగ్రత్తగా సున్నితంగా వినండి. క్రైస్తవ్యం పక్కన పెట్టండి, మతము పక్కన పెట్టండి, దేవుని యొక్క మాట వినండి. అంతే. That's all. You just listen to the word of God. Why? ఎందుకు? దేవుని యొక్క మనోగతం ఎరిగి కూడాను, దేవుని యొక్క మనస్సును ఎరిగి కూడాను, దేవుడు చెప్పిన మాటలు విని కూడాను, దేవుని ప్రేమను విని కూడాను మనము ఆయనను వీడి, ఆయన యొక్క ఆజ్ఞలను వీడి, ఆయన యొక్క ఆధిపత్యమును వీడి, ఆయనకు విరోధముగా ఆయన యందు ఉన్నటువంటి విశ్వాస్యతను కోల్పోయి మనము పాపములో పడి జీవిస్తుండగా మరలా తిరిగి ఆయనకు వెళ్ళటానికి, మరలా తిరిగి ఆయన సమీపంలో, ఆయన సన్నిధిలో జీవించడానికి నీతిమంతుని యొక్క రక్తము అవసరమై ఉంది మానవ జాతిది. మరలా మనము ఆయన సన్నిధిలో చేర్చబడటానికి ఒక నీతిమంతుని యొక్క రక్తము, ఒక నీతిమంతుని యొక్క క్రియలు ఎంతగానో అవసరమై ఉంటున్నవి. ఇట్ ఈస్ మ్యాండేటరీ. నీతిమంతుని రక్తము కంపల్సరీ. ఆయన ఎదుట ప్రోక్షించబడితేనే ఆ యొక్క పాపము లేని వ్యక్తి, నీతిమంతుడిగా చెప్పబడిన యొక్క వ్యక్తి యొక్క రక్తము ప్రోక్షింపబడితేనే మరలా తిరిగి ఆయన సన్నిధికి వెళ్తాం. The day started with the Adam to Jesus. ఆదాము నుంచి మొదలుకొని అనేక మంది ప్రవక్తలు భూలోకానికి వచ్చారు. నోవహు వచ్చాడు, నీతిమంతుడిగానే చెప్పబడ్డాడు. కానీ పాపము లేనివాడుగా లేడు. యోబు వచ్చాడు, పాపము లేనివాడుగా లేడు. మోసెస్ వచ్చాడు, పాపము లేనివాడుగా లేడు. అనేక మంది యెషయా, జోబియా, హెజ్కేల్, డేనియేల్, జోయెల్, జకరియా, మైకా, మలైకా, అనేక మంది ప్రవక్తలు వచ్చారు. అపోస్టల్స్ ఎవరు కూడాను పాపము లేకుండా నీతిమంతులుగా లేరు. మనుషుల్లో ఒక్కడు కూడా నీతిమంతుడుగా లేకపోతే దేవుడు మనుషులను ప్రేమించి మరలా తిరిగి ఆయన సన్నిధికి మనుషులను చేర్చుకునడానికి, ఆయనే మనుష్య రూపము దాల్చడానికి, పాపపు ఇష్టమైన శరీరమును దాల్చడానికి ఆయనగా భూలోకములోనికి వచ్చి పాపము లేనివాడుగా నీ పాపమును మోసి నీతిమంతుడుగా దేవుని సన్నిధిలో ఆయన రక్తమును ప్రోక్షించి తిరిగి ఆయన సన్నిధిలో నీవు చేర్చబడటానికి ఆయన సమర్పించినటువంటి ఆ శరీరమును బట్టి, ఆ రక్తమును బట్టి నీకు ఈ దినమున నిత్య జీవమనే ఒక యోగ్యకరమైనటువంటి జీవితమును ప్రసాదించడానికి ఆయన మనుష్యుడిగా రావాల్సి వచ్చింది. అందరూ దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్తున్నాం. హల్లెలూయా. ఆయనకు మన మీద ప్రేమ, ఆయనకు మనం పాపము చేసినప్పటికీ, ఆయనకు విరోధముగా ఉన్నప్పటికీ ప్రేమ ఉండటం వల్ల ఇక ఎవరు మనుష్యులు లేరు కాబట్టి నేనే వెళ్ళాలనుకున్నాను. ఆయనే మనుష్యుడిగా రావాలనుకున్నాను. ఆయన he had chosen the womb of a woman on the earth. ఆయన ఒక స్త్రీ యొక్క గర్భమును ఎన్నిక చేసుకున్నాడు. ఒక స్త్రీ కన్యక గర్భమును ఎన్నిక చేసుకున్నాడు. ఆ కన్యక కూడా
భూలోకములో శరీర రీత్యా నీతిమంతురాలు, మానసిక రీత్యా నీతిమంతురాలు, దేవుని కొరకు రక్షకుడి కొరకు ఎదురు చూసినటువంటి ఏ బిడ్డగా ఉంటున్నది, చిన్న బిడ్డగా ఉంటున్నది. She just nothing but a teenager. ఒక చిన్న యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డను ఎన్నిక చేసుకున్నాడు నా దేవుడు. మీ అందరికీ తెలుసు ఎనాటమీ మీ అందరికీ తెలుసు. ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, వెంట్రుక వాసిలో ఉంటాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ వెంట్రుక వాసిలో ఉంటాయి. ఫిలోపియన్ ట్యూబ్ లోనికి ఆ సృష్టికర్త అయిన దేవుడు, దేవాతి దేవుడు, సృష్టిని సృష్టించిన మహాదేవుడు ఆ గర్భములోనికి ఆయన ప్రవేశించాడు. As per the anatomy himself, he just went into the womb of that woman and he just conceived over there and just came out of the womb of that woman. దేవుడండి కష్టము, ఇబ్బంది అనే పరిస్థితులను ఏ మాత్రము లెక్క చేయక, అవమానపడక, నేను సృష్టికర్తనని ఆయన ఏ మాత్రము కూడాను ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆయన తల ఒక్కి శరీరములోనికి ప్రవేశించే చిన్న స్థితికి దిగజారాడు నిన్ను రక్షించి, నిన్ను ప్రేమించి. నేను అందుగాను నువ్వు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించి విధేయుడిగా ఉండాలి. టెంపరీ గాడ్ అయిపోయాడు మనకి. ఏదోలే ఆయన యేసుక్రీస్తుడంట, ఏదోలే రక్షకుడంట. ఆదివారం కూడా మనకి టైం ఉండట్లేదు. ఆయన టైం ప్రకారం అంటాడు. ఆయన ఎంత పెద్ద పని చేశాడు, ఆయన ఇంత పెద్ద కార్యం చేశాడు. ఈ కార్యమేమో మనకి పెద్ద తేలికైపోయినది. All the times you should have to be obey to the God. సృష్టి ఫిలిప్పీ పత్రికలో చెప్తారు చూడండి, అద్భుతమైన శక్తివంతమైన మాటని ఆత్మదేవుడు ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రములు. దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయ్యుండి. 2వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. జస్ట్ 1 minute. దేవునితో సమానమై ఉంటా. తండ్రి దేవుడు, కుమారుడు ఈక్వల్. That means he himself is God. He himself is God. సమానమైన వాడినప్పటికీ నేను మాత్రమే నాకు ఈ స్థానం వద్దు. I should have obeyed word of my father. నా తండ్రి యొక్క మాటను నేను వినాలి. విని నా తండ్రి ఆజ్ఞలను అనుసరించి నేను భూలోకంలోకి వెళ్ళి మరణించాలి, శ్రమ పడాలి, ఆ యొక్క గాయములు పొందాలి. శరీరం మీద 39 గాయములు ఉబ్బివేయబడాలి. లెక్క చేయలేదు నీకోసం. ఆ సమానమైన దేవుడు ఏమంటాడు నెక్స్ట్ వద్దురా తల్లి? విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి. మనుష్యుల దేవుడి పోలిక ఏమైందంటే ఇప్పుడు మనుష్యుల పోలిక అంటే మన పోలిక అంటే పాపపు ఇష్టమైన పోలికలోనికి వచ్చాడు. నెక్స్ట్ దాసుని స్వరూపమున రిచ్ మ్యాన్, లార్డ్, కింగ్ కాదు. ఒక సర్వెంట్, కార్పెంటర్స్, a poor carpenter's son, a neglected fellow in Bethlehem. బెత్లెహేములో ఎన్నిక చేయలేని కుటుంబంలో ఆయన పుట్టడానికి నిర్ణయించుకున్న స్థితిని మీరు గమనించాలి. మీరు క్రైస్తవ్యం ఎందుకు తీసుకున్నారు? నెక్స్ట్, తను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తుడు అంటే తెలుసు కదా, కెనోసిస్ అంటే ఏమీయో లేనటువంటి రిక్తవాదం అంటారు. నేనంటూ ఏమీ లేదు, నేనేమో ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు,
నేను డాక్టరేట్ అవ్వచ్చు, నేను పెద్ద ఆఫీసర్ అవ్వచ్చు, నేను ఏమై ఉండకూడదు. ఇక నేను దేవుణ్ణి కాదు కాబట్టి, నేను దేవుణ్ణి కాదు, ఇక నేను ఈ లోకంలో ఒక వ్యక్తిత్వములను గురించినటువంటి ఒక మనుష్యుడుగా శరీర రూపము దాల్చడానికి ఆయన భూలోకంలోనికి అవతార పురుషుడిగా లోకంలోనికి వచ్చాడు. రిక్తత్వము, అదే ఇప్పుడు మనకు లోపం క్రిస్టియానిటీలో. ఆ రిక్తత్వము లేకనే దేవుని యొక్క పోలిక చూపించక యేసును అవమానపరుస్తున్న క్రైస్తవ్యాన్ని చూస్తున్నాం ఈ దినాన. అయితే మనమైతే మనకున్నటువంటి ఆత్మీయతను బట్టి అంటే రిక్తుడుగా, అంటే కెనసిస్, అటువంటి భావము కలిగి జీవించడానికి మనము ప్రయత్నము చేసి కొనసాగించాలి. ఆ దేవుని యొక్క క్రియను మనము గుర్తుపెట్టుకోవాలి. Still we are not able to identify the birth of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క పుట్టుకను క్రిస్మస్ 25th నాడు చేసే క్రిస్మస్. ఏంటి క్రిస్మస్ 25th నాడు చేసే క్రిస్మస్? బిర్యానీ. అంతేగా, ఇవన్నీ మనకు అనవసరం. ఈ ఇష్టాలు మనకి, ఆయన కష్టాలు అనవసరం, ఆయన స్టేటస్ వదులుకోవడం మనకు అనవసరం. ఆ రోజు ఆడేవాడు నేర్పలేడు మనకి ఇలా చేస్తే క్రిస్మస్ అని. యూ ఎంజాయ్ ఇట్, ఎంజాయ్ చేయండి. కానీ ఆయన ఎందు నిమిత్తం నీ కోసం వచ్చి, ఆయన ఎందు నిమిత్తం నీ క్రియ చేశాడో ఒక్క పర్యాయము గుర్తించుకుంటే దేవుడు నిన్ను ముఖాలుగా ఆశీర్వాదాలతో నింపుతాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి ఈ మాటను ఎవరు విశ్వసిస్తారు? ఈ మాటను ఎవరు విశ్వసిస్తారు? మేము ప్రక్కనేమో అనేక అవతారాల్లో పుట్టిన దేవుళ్ళని చూస్తున్నాం. ఏదేదో అవతారాలు వచ్చారు వాళ్ళందరూ కూడా. ఇక్కడ ఎలా కాదు, మానవుడిగానే వచ్చాడు. ఈయన మానవుడిగానే జీవించాడు, మానవుడిగానే రక్త మాంసములను ఆయన శరీరంలోనికి చొప్పించబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుకుంటాం. ఆయన మాట్లాడిన మాటను ఏ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం, హీబ్రూస్ లో ఉన్న ఈ సత్యాన్ని ఏ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 15-14 వచనము 2వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఆ పిల్లలు రక్తము మాంసం అనేది దేవునికి లేదు. ఆత్మ శరీరమైనది ఆయనది. ఆత్మ శరీరము, మహిమాన్వితమైన శరీరము, అక్షయమైన శరీరమైనది. నీది క్షయమైన శరీరము. రక్తము మాంసము క్షయమైనది, క్షీణించేది, కుళ్ళిపోయేది, వాసన కొట్టేది, కొరగానిది. అటువంటి శరీరమును చదువుల తల్లి ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవారిని అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా అంటే ఈ కూడా అనే వర్డ్ ఎలాంటిదంటే ఒక భారమైన వర్డ్ అని మీరు గుర్తుపెట్టుకోండి. భారంతో కూడింది కూడా. ఆయన కూడా అంటే ఆయన కూడనటువంటిది, చేయనటువంటి క్రియను నా దేవుడు చేశాడు. ఆయన కూడా నిన్ను ప్రేమించి అతి క్రియను చేశాడు నిన్ను రక్షించాలని. ఏంటిటా నిన్ను రక్షించడానికి కారణం? నీకు మరణం ఉందిట. నీకు మరణము. ఆయన సృష్టిలో మరణం లేదు మానవుడికి. జాగ్రత్తగా వినండి. ఆయన మనలను ఆదిలో సృష్టించినప్పుడు మనకి మరణం లేదు, మానవునికి మరణం లేదు. మానవునికి మరణం లేదు. ఆ మరణంలోనికి మనం పాల్పొంపులు పొందేప్పటికీ
అట్టి మరణం నుంచి నిన్ను బయటకు తీసుకురావడానికి ఆయన కూడా రక్త మాంసములో పాలిభాగస్థుడయ్యాడు. మరలా ఏ మరణముపై బలమున్నదో అపవాదికి, అట్టి అపవాదిని జయించడానికి, ఏ అపవాది అయితే నిన్ను ప్రతినిత్యము ఆయన కుతంత్రములతో నిన్ను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి లాగుతాడో అట్టి అపవాదిని మరణములకు గురి చేయడానికి కూడా దేవుడు భూలోకానికి వచ్చాడు. నీ శత్రువుని నశింపజేయడానికి దేవుడు భూలోకానికి వచ్చాడు. అందుకే నరావతారిగా భూలోకానికి వచ్చాడు. ఆయన నరావతారిగా రావటానికి కారణం నీకు మరణం లేకుండా చేయటానికి. అంత మాత్రమే కాదు, మరణముపై బలము కలవాలని అపవాదిని జయించడానికి. అంత మాత్రమే కాదు, జయించినటువంటి సాతానుని మరణమును గురి చేయడానికి భూలోకానికి నరావతారిగా వచ్చారు. అది కూడా స్తోత్రాలు చెప్పుకోమని దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను దేవుడు రక్షించడానికి భూలోకానికి వచ్చారు. నీ ఆత్మను నిత్య జీవములకు తీసుకెళ్ళడానికి దేవుడు భూలోకానికి మనుష్యుడిగా రావాల్సి వచ్చింది. అంత గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్న క్రమంలో మనము ఆయనపై ఎంత విధేయత, ప్రేమ చూపించాలి. ఆయన కోసం కొద్ది కూడా వ్యక్తిత్వాన్ని చూపిమా. ఇంచుక వ్యక్తిత్వం మనలో లేదా? ఆయన కొద్ది కూడా మనము ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్ లో కూడా 100% 10% అట్లీస్ట్. ఎందుకంటే సాతానుడు ప్రక్కనే ఉంటాడంట. మనందరం తెలుసు, కొరింథీ పత్రికలో సాతానుడు మనకి ఎలాగ అంధత్వాన్ని క్రియేట్ చేస్తాడు. చూడండి, కొరింథీలో ఆ అంధత్వాన్ని సాతానుడు ఎలాగా, మీ తప్పు కాదు, నా తప్పు కాదు, సాతానుడు మన బలహీనతలు చూసి వచ్చే తప్పు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము 2:4 ఉన్న సత్యమది 4వ వచనము. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. అది కారణం. అది నీవెప్పుడైతే ఆ యొక్క విశ్వాసం నుంచి అలాగ తొలుగుతుంటావో, బలహీన పడుతుంటావో, automatically Satan caught you into the darkness and leaves you to the darkness. కాబట్టి అజ్ఞానములోనికి నడిపిస్తాడు సాతానుడు. అంత గొప్ప దేవుని క్రియ నీకు అర్థం కాకుండా చేయడానికి, సువార్త ప్రకాశము నీకు తెలియకుండా ఉండటానికి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆత్మీయంగా బలపరచబడినటువంటి మనము ఆయన యొక్క అద్భుతమైన శక్తివంతమైన స్థితిని తెలుసుకొని జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ఈ సత్యము ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. Hebrews 2nd chapter 14th verse. Hallelujah. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవారిని. మరణానికి మీరు ఎవరికి బలం ఉందిట? సేటన్కి బలం ఉందిట. నిన్ను రెండవ మరణములోనికి రానియకుండా చేయటానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. రెండవ మరణానికి ఎవరో వెళ్తారో మనకి తెలుసు కదా, ఎప్పుడు చదువుతాను ఉంటాం. ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ సత్యాన్ని ఆ బ్యాచ్ లోకి మనం వస్తాము లేదో ఒకసారి వెళ్ళి మనం పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ ఇది రెండవ మరణము. ఈ యొక్క గుణగణాలు మనలో లేకుండా చేసుకోవాలి. You should have to wipe off all these things from your mind and heart and soul. ఇవన్నీ కూడా మీరు తుడిచివేసినప్పుడు దేవుని క్రియ, మానవ అవతారముగా వచ్చిన దేవుని క్రియ మీ జీవితాల్లో, నా జీవితంలో కూడా జరుగుతుందని మనం అందరం విశ్వసించాలి.
పిరికివారు. ఇది ఎక్కువ. ఇప్పుడు పిరికి వాళ్ళే క్రైస్తవులు. బయట ప్రపంచంలో క్రైస్తవుడు అని చెప్పలేరు. యేసు అని మాట చెప్పడానికి ఏమో నాలుగు తిరగదు. యేసు క్రీస్తు అని అనడానికి నాలుగు తిరగదు. ఆ యేసు అనే నామంలో శక్తి కలదు, యేసు అనే నామంలో స్పష్టత కలదు, యేసు అనే నామంలో రక్షణ కలదు, యేసు అనే నామంలో సర్వము సమృద్ధి నీకు కలదు. పిరికి వారికి ఈ మాటలు రావు. They hesitate to spell the word of God, Jesus. అది పిరికివారు. మరలా బయట చెప్పలేను. I'm not a Christian. I'm a Christian అని చెప్పడానికి భయం. Why? Satan makes them not to speak such words in the world. సాతానుడు బంధిస్తాడు. సాతానుడి యొక్క బలహీనతలోకి మీరు వెళ్ళొద్దు. మరలా ఒక మాట చూడండి అక్కడ. అవిశ్వాసులు హీనన్ అన్యులు ప్రక్కన పెట్టేసేయండి. వాళ్ళకి తెలియదు రక్షింపబడాల. మనం రక్షింపబడ్డాలి కదా, మనకెందుకు అవిశ్వాసం? దేవునితో ఒక భాష చేశారు కదా రాజు నీళ్ళలో మునిగేటప్పుడు. దేవా నువ్వే నా రక్షకుడివి, నిన్ను వదలని. మళ్ళీ అవిశ్వాసంలోకి ఎందుకు వెళ్తాం? మళ్ళీ ఎందుకు మళ్ళీ రెండో మరణాన్ని కోరి తెచ్చుకుంటాం? No. Let us not be the party of the Satan. ఆ యొక్క సాతాను యొక్క గుంపులోనికి మనం వెళ్ళవద్దు. అందుకే ఆయన శరీరం దాల్చడానికి ఆయన స్వారూప్యం ఏదైతే తీసుకుని వచ్చాడో మనం చూస్తూ వస్తున్నాం. చూడండి అక్కడే మరి యొక్క మాటని మనం చూస్తూ వస్తున్నాం. అసహ్యులు. ఏంటండి ఇంత పెద్ద మాట మాట్లాడాడు? అసహ్యులు అంటే ఏంటి? అట్లా అనుకుంటాం మనం. అంటే క్యారెక్టర్ అండ్ కాండక్ట్ అని మనకు 6వ తరగతిలో 5వ తరగతిలో 1వ తరగతిలో టీసీలు వచ్చినప్పుడు ఇస్తారు. సీసీ దాంట్లో వాడు పంతులు గారు ఏం చేస్తారు? ఏం గుడ్ అని రాయలేక సాటిస్ఫాక్టరీ అని రాస్తారు. అసహ్యమే. సాటిస్ఫాక్టరీ అని రాసేటంటే అసహ్యం లెక్క. నా డెఫినేషన్ అయిందన్నమాట. ఏం చెప్పలేక వీడు లైఫ్ స్టైల్ అంతా కూడా చట్టాల మీద చెప్పలేక సాటిస్ఫాక్టరీ అంటారు. It should be written as good, better and best. అసహ్యంలో నీకు దేవుని యొక్క దృష్టిలో అసహ్యులుగా ఉండకూడదు మనం. అంటే వాక్యానుసారము జీవించక, ఆత్మానుసారము జీవించక, ఈ లోక మర్యాదల చొప్పున జీవించే క్రైస్తవుడు. క్రైస్తవ్యంలో డినామినేషన్స్ లేవు. మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను. మొన్న బైబిల్ గ్రంథాలు ఎక్కడ డినామినేషన్ రాసి చెప్పండి. Is there any denomination that had been written in the Bible? No. Only the scripture. వాక్యమే రాయబడింది. దాన్ని నమ్మండి అంతే. దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. అటువంటిప్పుడు why should we take this? Embrace Jesus Christ. ఆయన ఎందుకైనా కౌగిలించుకోవటం మనం. నీతిమంతుడు ఆయన కౌగిలించుకోకండి. ఆయన అపరిశుద్ధుడు అవుతాడు. కాబట్టి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీన పరిస్థితుల నుంచి విడుదల చేసి ఆయన రక్తము ద్వారా మన మనస్సాక్షిని ప్రతి నిత్యము శుద్ధీకరించడానికి ఆయన రక్త మాంసములలో పాలి భాగస్థుడయ్యాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన మాట నీ మనస్సుని ఏ రీతిగా శుద్ధీకరించాడో మనం చదువుకునే మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. 14వ వచనము 9వ తాను దేవునికి నిర్దోషునిగా అర్పించడానికి క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని శుద్ధీకరించడానికి ఆయన ఈ శరీరాన్ని దాల్చాడు, ఈ రక్తాన్ని దాల్చాడు. ఎందుకంటే our strength and status had been polluted and it had been deviated and diverted from the mind of God. అందుకని ఈ మనస్సాక్షిని చేయాల్సి వచ్చిందంటే ఆయన శరీరాన్ని దాల్చాల్సి వచ్చింది, ఈ రక్తాన్ని దాల్చాల్సి వచ్చింది, అక్షయ శరీరము క్షయమైన శరీరముగా మార్చుకోవాల్సి వచ్చింది. ఆ మనస్సాక్షిని శుద్ధీకరించడానికి ఆయన రక్తము ప్రోక్షించవలసి వచ్చింది.
అందుకని కూడా దేవునికి స్తోత్రాలు చెప్పుకోవచ్చుగా. హల్లెలూయా. నీ మనస్సాక్షిని శుద్ధీకరించినప్పుడు నీవు దేవునికి అత్యంత సమీపమైన బిడ్డగా ఉండటానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క పుట్టుకను మనం గుర్తించుకోవాలి. దేవుని యొక్క మహాకృపని బట్టి మరి యొక్క సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఫస్ట్ 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ సత్యము లిఖించబడినది. 1 తిమోతి 3:16లో ఉన్న మాటను ఏ రీతిగా చదువు. దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. సశరీరుడిగా ప్రత్యక్షమై ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి బలహీన పరిస్థితుల నుంచి నిన్ను విడుదల చేయడానికి ఆయన ఈ శరీరాన్ని దాచుకున్నాడు. ఈ శరీరానికి మనందరికీ తెలుసు, రోగములు లేవు. రోగములు లేవు దేవుడు సృష్టించినప్పుడు. శాపములు లేవు, పాపము లేదు. దేవుడు సృష్టించినప్పుడు రోగములు లేవు, శాపములు లేవు. ఏ మాత్రము కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ శరీరానికి లేవు. మనకి దేవుడు పెట్టలేదు. అయితే మనకు మనముగా కొని తెచ్చుకున్నదే ఈ వైద్యం అంతా కూడా. ఈ రోగాలన్నీ కూడా మనకు మనముగా కొని తెచ్చుకున్నాయి. అందుకని ఆయన ఏం చేశారంటే ఈ రోగములకు ఏ శరీరం అయితే గాయపడాలో, ఏ రక్తం అయితే ప్రోక్షించాలో ఆ రక్తాన్ని ఆయన దాచుకొని నీకు స్వస్థత ఇవ్వడానికి ఆయన ఆ శిశులోమానిపై వ్రేలాడి ఆయన చేతులకు కాళ్ళకు మేకులను కొట్టించుకొని తలపై ఆయన శిరస్సులకు ఆ బండ కిరీటము ధరించుకొని ఆయన యొక్క ప్రక్కలో బండము పడిపించుకొని 39 గాయములు నీకు దాల్చి నీకు రోగ విముక్తుడిని చేశాడు. ప్రపంచంలో ఎనాటమీ స్పీకింగ్ లైక్ దిస్ 39 రోగాలు ఉన్నాయంట. ప్రపంచంలో రోగాలన్నీ లెక్కేస్తే సైన్స్, మెడికల్ సైన్స్ ఇస్ స్పీకింగ్ 39 డిసీజెస్. ఆయన 39 దెబ్బల్లో ఏ రోగమైనా నయమవుతుందని డాక్టర్ చెబుతాడు. ఈ రోగానికి వైద్యం లేదు, మరణించాల్సింది అంటాడు. నా దేవుడు పరమ వైద్యుడని యేసయ్య చెప్పాడు. నీకు ప్రతి రోగము నయమవుతుంది అంటున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు, మరణించినటువంటి వ్యక్తి మన చర్చలో మనం జీవించాడు. ఆ గాయం లేకదా ఆయన స్వస్థత ఇచ్చింది. ఆ గాయములే కదా మరణించడానికి జీవం ఇచ్చింది. ఆ గాయములే కదా మనుషుడిని స్వస్థుడిగా చేసుకుంది. ఆ గాయములే కదా ఆ యొక్క రమ్యాని యవనస్తురానికి ఆ యొక్క పెరాలసిస్ రోగం నుంచి, యవన ప్రాయముల రోగం నుంచి నయం చేసింది. ఆ గాయములే కదా సైమన్ పాస్టర్ గారికి ఆ యొక్క రోగం నుంచి నయం చేసింది. 73 ఏళ్ల ప్రాయంలో పెరాలసిస్ వచ్చి నడవలేని పరిస్థితులు ఉంటే ఆ గాయములే కదా స్వస్థత ఇచ్చింది. ఆ గాయములే కదా అనేక మందికి స్వస్థతలను చేసుకుంది. ఆ గాయములే కదా ఏ గర్భములైతే మూయబడి ఉన్నాయో అన్ని గర్భములను తెరిచిన దేవుడు ఆ బిడ్డలకు స్వస్థతలను చేశాడు. గర్భము దాల్చమని చెప్పిన దేవుడు గర్భం ఇవ్వకుండా మాట్లాడా? మనకు మనముగా తెచ్చుకున్న శాపం అని. ఆ గాయముల ద్వారా కంప్లీట్ హీలింగ్ ఇస్ దేర్. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ గాయములే నిన్ను నన్ను బలపరుస్తున్నాయి. అందుకే ఆయన శరీరము దాల్చాడు. శరీరము దాల్చాల్సిన అవసరం అందుకు వచ్చింది. 14 వచ్చిన జాలు 14 వచ్చిన చదివిన తల్లి 1 వచ్చే 14 వచ్చిన అద్భుతమైన శక్తివంతమైన మాటని
హల్లెలూయా. ఆ వాక్యము శరీరధారి అయి వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్యన నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలే మహిమవలే మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి, అందుకు ఆయన శరీరధారిగా మహిమను చూపించడానికి భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాల కాలము నీవలే నావలే శ్రమలు పడి ఆహారం తిని నిద్రించి ఒక మనుష్యుని వలె ఆయన జీవించి నీకు రక్షణ ఇవ్వటానికి మహిమను చూపడానికి వచ్చాడు. మనుషులు చెప్తే వింటలేదని ప్రవక్తలు చెప్తే ఆయనే వచ్చి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఈ ప్రపంచమంతా ఒక మనుష్యుడు కార్పెంటర్ సన్, a human carpenter's son had made this gospel and enriched over the universe. దేవునికి స్తోత్రం. ఏ ప్రవక్త చేయలేకపోయాడు, మనుష్యుడిగా పుట్టినటువంటి నా దేవుడు చేశాడు. ఆయన సువార్తీకరణ ప్రపంచమంతా పెళ్ళముకింది. పౌలు భక్తుడిని ఎన్నిక చేసుకున్నాడు, ఒక శిష్యుడిని. ఆ శిష్యుడు ఎవరైతే క్రైస్తవులుగా ఉంటారో వారి యొక్క జుట్టులు ముడి వేసి వారిని మరణములకు గురి చేసి క్రైస్తవం నుంచి వెళ్లకుండా బయటకు రావడానికి వారిని ప్రయత్నం చేస్తున్న వారిని హింసించినటువంటి వ్యక్తిని ఎన్నిక చేసుకుంటే అననీయ అనే భక్తుడితో చెప్తాడు దేవాతి దేవుడు, చూడు నా నిమిత్తము ఇతనిని ఏ రీతిగా శ్రమ పెట్టెదను అని యేసుక్రీస్తు వారు కఠినమైన మాట మాట్లాడిన మాట అపొస్తలుల కార్యములో ఒక్క చోటే చూస్తాము. ఆ యొక్క పౌలు అనే భక్తుడు యూరప్ దేశమంతా ఒక్కడిగా 60వ సంవత్సరంలో ఆయన పరిచర్యను స్టార్ట్ చేసి ఆ యూనివర్స్ అంతా చాటినటువంటి ఏకైక అపొస్తలుడిగా ఉన్నాడు పౌలు. దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యములు దేవుడు పౌలు గురించి మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటూ వస్తున్నా. హల్లెలూయా. అందుకు ప్రభు 15 వచనం 9-15 అపొస్తలులు, నీవు వెళ్ళము అన్యజనుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము ధరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నామం కొరకు. చూడండి, దేవుడు ముందుగానే చెబుతున్నాడు పౌలు భక్తులతో. యేసయ్య 39 దెబ్బలు తిన్నాడు. పౌలు భక్తుడు 60 ఏళ్ల ప్రాయంలో స్టార్ట్ చేశాడు. ఒక చిన్న పర్సనాలిటీ మా సైమన్ లాగా ఉంటాడు. 4 పర్యాయములు 39 దెబ్బలు కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన యొక్క శ్రమలు చచ్చేళ్లే చంపేశారు, చచ్చిపోయాడని వెళ్ళిపోయారు. అయినా దేవుడు లేకున్నాడు, మరలా పంపించాడు. యూరప్ ఖండమంతా కూడాను అద్భుతమైన శక్తివంతమైన సువార్తీకరణ చేశాడు. వాళ్ళు ప్రపంచానికి క్రైస్తవులుగా చెప్పబడ్డారు. 1వ శతాబ్దంలో మనకి దేవుడి శిష్యుడు వస్తే మనం ఇంకా హిందువులుగానే ఉండిపోయాం. అంటే మనకి ఏముంది ఇక్కడ? అపవాది అంధత్వాన్ని కలుగజేస్తున్నాడు. ఇక్కడ అపవాది యొక్క క్రియలతో ప్రతి ఒక్కరిని భ్రమలోనికి తీసుకొని వెళ్తున్నాడు. ఆ రీతిగా ఈ లోకంలో ఈ దేశంలో సువార్తీకరణ జరగకుండా బంధకములను చేయించున్నాడు అపవాది. మన బలహీనతలోనికి వస్తున్నాడు. జాగ్రత్త సుబి, నీవు రక్షింపబడితే మరలా బ్యాక్ సైడింగ్ ఉండదు, వెనుకకు తిరగవద్దని పరిశుద్ధాత్మ దేవుడు తెలియదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చెబుతాడు. వాళ్ళకట బయటికి వెనుకకు తిరిగిన వారికి హల్లెలూయా హల్లెలూయా ఏ మాత్రము కూడాను ఆ దేవాత దేవుడు వారిని చూసుకోవడనే మాటను మనం చూస్తూ వస్తున్నాం. 6వ అధ్యాయము హల్లెలూయా 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 4వ వచనం 6వ వచనం హీబ్రూస్ ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు
చూచి రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్య వాక్యమును ఆ దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత చనిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయొచ్చు ఆహారముగా ఆయన అవమానపరచుచున్నారు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అసాధ్యం. జాగ్రత్త సుమి. మన టెంప్టేషన్స్ ఉంటాయి, కుటుంబాల్లో పరిస్థితులు, బలహీన పరిస్థితులు ఉంటాయి. దేవుని చెంత నుంచి మాత్రం మీరు బయటకు రాకండి. అదే హీబ్రూస్ లో ఆయన అంటాడు, మంచి మాటలు చెప్తాడు. ఆ మాటలు కూడా ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. 14వ వచనం 12వ అధ్యాయం హీబ్రూస్. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. క్రైస్తవుడు ఎందుకు మాత్రానా యేసుని చూస్తాడా? నో. పరిశుద్ధతే బైబిల్ గ్రంథం అంతే. ఈ గ్రంథం పేరేంటి? పరిశుద్ధ గ్రంథం అంతే. దీంట్లో మనం అందరూ క్రైస్తవులా? కాదు. విశ్వాసులమా? కాదు. పరిశుద్ధులం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మనమే నిత్య జీవులకు వెళ్ళాలి, పరిశుద్ధులుగా చెప్పబడిన వాడంతే. నెక్స్ట్ చదువు తల్లి. నేను ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. ఆ జాగ్రత్త ఈ మాట కూడా. తప్పిపోవునేమో నీవు. కృప, తప్పిపోవుట, ఆ రెండు కూడా మీరు తీసుకుని ఒక మైండ్ ఇట్ ఆల్ ద టైమ్స్. ఆ నెక్స్ట్ చదువు తల్లి. చేదైన వేరు ఏదైనాను మొలచి ఆ లోపల వేరు ఎక్కడుందిరా తల్లి? చెట్టు ఇంత 10-20 అడుగులు ఉంటే ఏరు ఎక్కడ ఉంటుంది? 20 అడుగుల లోపు ఉంటుంది వేరు. బాటనీ సైన్స్ తెలుస్తుంది. అక్కడెక్కడో లోతులో చేదైన వేరు ఉంటుందేమో. ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ది మైండ్. నీ మనసులో అంతర్భాగంలో ఎక్కడో చేదు ఉంటుందేమో. అపవాది క్రియలు నీ జీవితంలోనికి వస్తాయేమో. నీవు రక్షణలో లేకుండా ఆయన శరీరము దాల్చిన స్థితి మరచిపోయి మరలా లోకము వైపు, ధనము వైపు, కీర్తి వైపు నువ్వు చూచి నీకున్నటువంటి పరిశుద్ధతను పోగొట్టుకుంటావేమో అని ఏమంటున్నాడా? చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. అనేకులు అపవిత్రులై పోవుదురేమో. మళ్ళీ బహువచనం మాట్లాడాడు. ఇక్కడేమో ఎవరైనా అన్నాడు, ఇక్కడేమో అనేకులు అంటున్నాడు. అంటే మల్టిపుల్ గా చెడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు మనుషులని దేవుడు చెప్తున్నాడు. ఇట్ హస్ బీన్ రిటన్ లాంగ్ ఎగో. ఎప్పుడో రాసిన గ్రంథం అండి ఇది, ఇప్పుడు కాదు. 2000 years ago it has been written. అది ఇప్పుడు జరుగుతుంది మనకి. అనేకులు పడిపోతున్నారు. చాలా సున్నితమైన మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు మనకి. అక్కడే అంటాడు, ఒక వ్యక్తిని మనం గుర్తు చేస్తాడు. ఆది కాండంలో వ్యక్తిని చూడండి. ఒక పూట కూటి కొరకు ఇక్కడేమో అపరిశుద్ధతలోకి వస్తారని చెప్పాడు. ఒక మనుష్యుడి యొక్క రోజు తినే ఆహారాన్ని గురించి చెప్తున్నాడు. రోజు తినే ఆహారం కూడా ఒక పూట కూటి కొరకు అంటాడు. బంగ్లా చాలా సున్నితమైన మాట. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన అంటే పౌరు భక్తులు చేస్తాడు. వారి యొక్క కడుపే దైవం అంటాడు. వారి యొక్క కడుపు దైవము అంటాడు. అనగా ఒక పూట కూటి లేకపోతే మనం ఏమన్నా మరణిస్తావా? ఎన్ని దినాలు జీవించవచ్చు అన్నం లేకుండా? మనకి ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి ఒక వ్యక్తి మరణించాడు. ఒక ముసలాయన, ఆయన పుట్టిశ్రామ్ గారు. ఎన్ని రోజులు? మళ్ళీ 6 అడుగులు కూడా కాదు. 2 రోజుల వరకు అన్నం నీళ్లు లేకుండా మనకి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి? తమిళనాడు నుంచి.
మనం ఎప్పుడు తోసివేయబడేవాడమే. అక్కడ నుంచి తోసివేయబడ్డాం, చెన్నై నుంచి, తెలంగాణ నుంచి మనం తోసివేయబడ్డాం, మళ్ళీ రేపు నుంచి తోసివేయబడ్డాం, మనకు తెలియదు. We don't have a status in our life. అందుకని ఈ రాష్ట్రం ఇట్లా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. We don't have any status of economy in the state because the very economical status had been given to them. Chennai people కి ఇచ్చేసాం, ఇటు తెలంగాణ పీపుల్ కి ఇచ్చేసాం. మన చొక్కా శర వేసుకుని ఇళ్ళలో తిరుగుతున్నాం అంటే ఏం లేదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. రేపు మాకు కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక్క పూట కూటి కొరకు, భోజనం కొరకు, జ్యేష్ఠత్వం అంటే దేవుడు ఆశీర్వాదాలు దయచేసినటువంటి అద్భుతమైనటువంటి క్రియేటివిటీ జ్యేష్ఠత్వము. దానిని పోగొట్టుకున్నాడు ఆహారం కోసమని. ఆ పోగొట్టుకున్నప్పుడు ఎవరైతే అట్టి ఆశీర్వాదం పొందాడు, ఇవాళ కూడా ఇశ్రాయేలు దేశం అని వెలిగింపబడుతున్నాడు. అదే గుర్తిక మీకు. నువ్వు ఎప్పుడైతే బలహీనుడు కావో, యాకోబు వలె ఇశ్రాయేలుగా మారి ఇశ్రాయేలు దేశము ప్రపంచాన్ని రూల్ చేస్తుంది. సింపుల్ లాస్ గాడ్ ఇస్ స్పీకింగ్ విత్ us today. జాగ్రత్త సుమి. ఆయన శరీరం రక్తములు కాల్చడానికి, శాపము నుంచి విముక్తులను చేయటానికి, పాపము నుంచి విముక్తులను చేయటానికి, మరణం నుంచి విముక్తులను చేయటానికి, పరిశుద్ధతను దాల్చడానికి, నీవు మరలా తిరిగి ఆయన సన్నిధిలో జీవించడానికి ఆయన వాక్యమైన ఆయన శరీరాన్ని దాచి వచ్చాడు. అక్షయమైన శరీరం అనేది క్షయమైన శరీరాన్ని దాచి నీకు అక్షయమైన శరీరాన్ని ఇవ్వటానికి వచ్చాడు. నీ క్షయమైన శరీరము 15 కొరింథీయులలో చెప్తాడు, అక్షయమైన శరీరము క్షయమైన శరీరముగా మార్చబడను, మర్చమైన శరీరము అమర్చములోనికి వెళ్ళబడదని చెప్తాడు పౌలు భక్తుడు. ఈ మరణము నుంచి జీవములోనికి వెళుతున్నావు. ఈ యొక్క శరీరము ఆయన మహిమాత్మక శరీరముగా మార్చబడుతుంది. ఫిలిప్పీ 3:21లో మనం చదువుకునే మాట అది. దేవుని యొక్క స్వారూప్యమును ఏ రీతిగా ఆయన చూపిస్తున్నాడో ఒక పర్యాయం గుర్తు చేసి, శక్తిని బట్టి మన దీన శరీరమును ఆయన మహిమగల శరీరముగా మార్చుతాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ఆయన రూపం ఇస్తున్నాడండి నీకు. ఈ దీన శరీరం అవుతుంది ఆయన స్వారూప్యముని ఇవ్వటానికి, ఆయన మహిమగల శరీరంగా నేను మార్చబడి ఈక్వల్లీ విత్ గాడ్ జీసస్. వద్దా నీకు? కావాలా? కావాలనుకున్న వాళ్ళందరూ వచ్చేది. అందుకు ఆయన ఈ శరీరాన్ని దాచుకున్నాడు. ఆ మహిమగల శరీరంతో మన మనుష్యులుగా చెప్పబడిన మనందరం కూడా రేపు ఆయన సన్నిధిలో ఉండబోతున్నాం. జెరూసలేము, క్రొత్త యెరూషలేములో మనం ఉండబోతున్నాం. క్రొత్త యెరూషలేములో ఉండబోతున్నాం. ఆయన సన్నిధిలో ఉండబోతున్నాం. ఆయనతో కాపురం ఉండబోతున్నాం. ఆయన మహిమను దేవుడిలో ఉండబోతున్నాడు. కన్నీరు తుడిచివేయబడును. Revelation 21 third verse. God is speaking us today. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇప్పుడు మనుషులతో దేవుడు ఉన్నాడా? నీవు దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అక్కడ నీవు దేవునితో ఉండబోతున్నావు. ఆయన వారితో కాపురముండును. ఏంటా? దేవుడితో కాపురమండి మనం. వారు ఆయన ప్రజలై ఉండును. దేవుడు తానే వారి దేవుడై ఉంటాడు. వారికి తోడై ఉండును. ఏంటా? దేవుడు మనకి తోడుగా ఉండదు. ఆయన వారి కనుల ప్రతి అందుకు మనకి క్రైస్తవులు కానీ ఈ లోకముల దేనికి మన క్రైస్తవులు కాదు. అందుకే ఆయన ఈ శరీరాన్ని దాల్చుకొని మనకు వచ్చాడు. సృష్టికర్త అయిన దేవుడు, అద్వితీయ కుమారుడిగా చెప్పబడిన దేవుడు మీ కొరకు మరణించడానికి వచ్చాడని గుర్తించి క్రిస్మస్ దినాల్లో మనం ఉంటున్నాం. దేవుని పుట్టుకలో ఉన్న సత్యాలని మనం జీవిద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.